హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సి సెక్షన్ డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనకు స్టిచెస్ త్వరగా మానాలి అంటే అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే సి సెక్షన్ డెలివరీ తర్వాత ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చెస్ త్వరగా మానాలి అన్నా, బేబీకి మిల్క్ అనేది మంచిగా రావాలి అన్నా కూడా తల్లి తీసుకునే ఆహారం పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం అయితే తీసుకుంటూ ఉండాలి. సో మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటంటే కాల్షియం మరియు ప్రోటీన్ కలిగిన ఆహారాలు అన్నమాట. సో ఈ కాల్షియము అలాగే ఈ ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఎందులో ఉంటాయి అంటే చిక్కుళ్ళు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, సో ఇట్లాంటివన్నిటిలో కూడా మనకి ఈ యొక్క ప్రోటీన్ అలాగే కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా పాలకి సంబంధించిన వాటిలో కాల్షియం ఉంటుంది. కాబట్టి సో పాలకు సంబంధించి ప్రతిరోజు కూడా పాలు తీసుకోవచ్చు. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, వామిటింగ్స్ వచ్చినట్టు, అట్లాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. కానీ నార్మల్ వ్యక్తులు సో ప్రతిరోజు కూడా పాలు తీసుకోవచ్చు అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకు పాలు సో అలాగే ఈ కాల్షియం అనేది సో మనకి ఆకుకూరలలో కూడా ఉంటుంది. సో ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. ఇక ప్రోటీన్‌కి సంబంధించినవి ఏంటంటే సో చిక్కుళ్ళు. సో చాలామంది సి సెక్షన్ డెలివరీ తర్వాత పప్పులు తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. కానీ పప్పులు తీసుకోవాలి. సో పప్పులు తీసుకుంటేనే మనకి ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల మనకి స్టిచెస్ మానుతూ ఉంటుంది. అలాగే బేబీకి కూడా పాలు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో నేను అందుకనే వాళ్ళ భయాన్ని మరీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి సో నేను 2-3 మంత్స్ తర్వాత తీసుకోండి, పప్పులు ఖచ్చితంగా తినండి. ఒకవేళ మీరు భయపడకపోతే మాత్రం హ్యాపీగా తీసుకోండి, ఏం కాదు అని చెప్తూ ఉంటాను. సో కానీ మీకు ఏమైనా సి సెక్షన్ అయిన దాకా మీరు తిన్నారా అని అడుగుతూ ఉన్నారు. సో నాకు నార్మల్ డెలివరీ అయింది, ఎపిసోడ్ డెలివరీ. సో నేను 1 మంత్ నుంచి అన్నీ తిన్నాను అన్నమాట. అందుకే నేను మరీ చెప్తూ ఉన్నాను. సో కావాలంటే మీరు ఒకసారి డాక్టర్ని అడగండి, అడిగి నాకే తినండి మీకు అంత డౌట్గా ఉంటే. సో ప్రతిరోజు కూడా ఎగ్ తీసుకోవచ్చు, ఎగ్ కూడా చాలా మంచిది. ఆకుకూరలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఈ ప్రోటీన్ ఏంటంటే మనకి ఈ ప్రోటీన్ వల్ల ఉపయోగం, ఈ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి నేను ఇందాక చెప్పినట్టు మనకి స్టిచెస్ మానుతూ ఉంటాయి త్వరగా. అలాగే కణజాలాలను నయం చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే కండరాల శక్తిని సంరక్షించడంలో కూడా సహాయపడుతుంది అన్నమాట. సో ఈ ప్రోటీన్ కంటెంట్ అలాగే కాల్షియం ఉపయోగం ఏంటంటే ఎముకలు మరియు దంతాలని నిర్మిస్తుంటుంది బేబీకి. సో అలాగే కండరాలను సడలిస్తూ ఉంటుంది. అలాగే రక్తం గడ్డ కట్టడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే బ్లడ్ ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి కాల్షియం చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఈ ఆహారాలన్నీ తీసుకుంటూ ఉండాలి. ఇక తృణధాన్యాలు. సో తృణధాన్యాలకి సంబంధించిన ఫుడ్స్ ఏంటి అంటే పిండి పదార్థాలు లేకపోతే పప్పు దినుసులు, సో అలాగే ఇవి ఏంటంటే బాదము, సో ఇవన్నీ కూడా మనకి తృణధాన్యాల కింద వస్తూ ఉంటాయి. సో నేను ఇందాక చెప్పినట్టు కానీ ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది. కానీ చాలామంది భయపడిపోతూ ఉంటారు. కాకపోతే పప్పులు మీరు అంతగా టెన్షన్ పడి ఏమైనా జరుగుతుందేమో అని మీరు భయం ఉన్నా కూడా 2 మంత్స్ తర్వాత సి సెక్షన్ డెలివరీస్ వాళ్ళు హ్యాపీగా తినవచ్చు. కానీ ఇవి తింటేనే బేబీకి పాలు ఇంక్రీజ్ అవుతాయి, మీకు స్టిచెస్ మానుతూ ఉంటాయి. సో ముఖ్యంగా బాదం పప్పు తీసుకోండి, ఓట్స్ ఇవన్నీ కూడా తీసుకోండి, చాలా మంచిది కూడా. సో అలాగే విటమిన్లు మరియు ఖనిజాలు అన్నమాట. సో ఈ విటమిన్స్ మరియు ఖనిజాలు కలిగిన ఆహారాలు ఎందులో ఉంటాయి అంటే బచ్చలి కూర, బ్రోకెలి మరియు మెంతి, ఇందులో విటమిన్ మరియు ఐరన్ కూడా ఉంటుంది. అలాగే నారింజ, బొప్పాయి, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష పండ్లు విటమిన్ సి కలిగి ఉంటాయి. సో ఇవి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ రాకుండా కూడా కాపాడుతూ ఉంటుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతూ ఉంటాయి అన్నమాట. సో విటమిన్ సి కలిగిన ఆహారాలు అన్నమాట. కూరగాయలకు వచ్చేటప్పటికి అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కాకపోతే డెలివరీ అయినా, సి సెక్షన్ డెలివరీ అయినా, నార్మల్ డెలివరీ అయినా కూడా వంకాయ, ఆలుగడ్డ,
అలాగే క్యాబేజీ. సో ఇవి కొంచెం అవాయిడ్ చేయండి. సో అంత మంచిది కాదు. ఎందుకంటే ఇవి ఒక 2-3 మంత్స్ తర్వాత తీసుకోండి. వీటి వల్ల కొన్ని ఎలర్జీస్ ఉన్నాయి. అలాగే స్టిచెస్ దగ్గర కొంచెం దురద అట్లా వస్తూ ఉంటుంది. అలాగే వాతం కూడా చేస్తుంది కాబట్టి సో వీటిని కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేయండి. 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత వీటిని కూడా తినొచ్చు అన్నమాట. సో అలాగే మనకి ఆకుకూరలలో అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. పాలకూర, తోటకూర ఇవన్నీ తీసుకోవచ్చు. సో వీటి ద్వారా మనకి ఏంటంటే కాల్షియం ఉంటుంది. అది మనకు ఎముకల దృఢత్వానికి, బేబీ ఎదుగుదలకి, మనకు పాలు ఇంక్రీజ్ అవ్వడానికి చాలా చాలా మంచిది. అండ్ మెంతి కూర కూడా చాలా చాలా మంచిది మన డెలివరీ తర్వాత. అది కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో బీరకాయ, సోరకాయ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా మంచిది. దొండకాయ, కాకరకాయ ఇవన్నీ కూడా తినొచ్చు. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, డెలివరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలనేది ఇంకేమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.